దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ నా ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఇది నా వాక్యమును మనం చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇక్కడ దైవసేవకుడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి మాట, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోమంటున్నాడు. ప్రేమను ధరించుకోమంటున్నాడండి. ప్రేమ అన్నిటికంటే గొప్పది. ప్రేమ త్యాగపూరితమైనది. ప్రేమ సమర్పణ కలిగినది. ప్రేమ ఎల్లలు లేనిది, హద్దులు లేనిదండి. ఆ ప్రేమ లోక ప్రేమ కాదు, యేసయ్య ప్రేమ. ఎప్పుడైతే యేసయ్య యొక్క ప్రేమను మనం కలిగి ఉంటామో అది ప్రతి విషయంలో కూడా మనకు పరిపూర్ణత తీసుకొని వస్తుందండి. మనము చేసే కార్యాలు ఏవైనా సరే, ఆ కార్యాలు మనము గుర్తింపు కోసం చేస్తుంటున్నామా, లోక ఘనత కోసం చేస్తుంటున్నామా, ఎవరో చూడాలని మనం చేస్తుంటున్నామా, లేకపోతే మనము ప్రేమతో చేస్తుంటున్నామా? ప్రేమతో చేసే కార్యాలు పబ్లిసిటీ కోరుకోవండి. చాలామంది ప్రేమతో సహాయం చేస్తామంటారు, కానీ ఆ ప్రేమకు సహాయమని చెప్తూ బాండు పేపర్ల మీద రాసుకోవడము, ఇచ్చేది చేసే సహాయం ఫోటోలు తీసుకొని చూపించడము, లేకపోతే అందరినీ పిలిపించి అందరి సమక్షంలో సాక్షి సమూహముగా ఇవ్వడము, అది కాదండి ప్రేమ అంటే. ప్రేమ అంటే హృదయానికి సంబంధించినది, మనసుకు సంబంధించినది. ప్రేమలో ఏ కపటము, ఏ నటన, ఏ స్వార్థము ఉండదు. అందుకే పౌలు అంటున్నాడు, వీటన్నిటిపైన అనుబంధమైన ప్రేమను ధరించుకోమంటున్నాడు. వీటన్నిటిపైన అంటే ఏమిటంటే, ఆ పై 2 వాక్యాలు 12, 13 వాక్యాలలో వ్రాయబడి ఉంది. ఆ పైటివి ఏంటంటే కరుణ, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఒకరినొకరు ఓర్చుకోవడం, క్షమించడం. ఎప్పుడైతే వీటన్నిటి యొక్క క్రియారూపాలు మనం చూపించేది ప్రేమ ధరించుకొని చూపించాలి అనే ఉద్దేశం అండి. ప్రేమ లేకుండా ఇవన్నీ చూపించడం అనేది అది పరిపూర్ణత లక్షణము కాదు. గొప్ప గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, నేను వాళ్ళకు కష్టంలో ఉంటే నేను సహాయం చేసిన, నాకు కృతజ్ఞత లేదు ఇప్పుడు వాళ్లకు, లేకపోతే ఓ మాట స్నేహితుల మధ్య కానీ కుటుంబీకుల మధ్య కానీ విభేదాలు ఏర్పడినప్పుడు ఆ యొక్క విషయాలను హృదయాలను మనసులో పెట్టుకొని పైకి మాత్రం అన్ని కనికరము, దయ, అన్ని విధేయత, వినయాలు అన్నీ చూపిస్తారు, కానీ ప్రేమ లేని క్రియలు చూపిస్తూ ఉంటారండి. ప్రేమ లేకుండా ఇవన్నీ కూడా వ్యర్థమే అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాలంలో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, మనం మంచిగా సహాయం చేసే వాళ్ళమే కావచ్చు, ఎవరైనా ఆపదల్లో ఉంటే కనికరం చూపే వాళ్ళే కావచ్చు, దయగలిగినటువంటి మనసు గల వారమే కావచ్చు. అయితే మనము వాటన్నిటినీ ప్రేమతో చేస్తుంటున్నామా లేదనేది మన హృదయానికి ఒక ప్రశ్న వేసుకోవాలి. ఉదయకాల సమయంలో మనం క్షమించగలుగుతుంటున్నామా?
శత్రువును కూడా క్షమించే మనసు మన యేసయ్యది. అలాంటి ఆ మనసు కలిగిన రక్షకుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మరి ఆయన బిడ్డలమైన మనము ఆ స్వభావాలు కలిగి ఉండాలి కదా. మనము ఒక రుచికరమైనటువంటి ఆహారము చేసుకోవాలి అంటే దాంట్లో అనేకమైన ఇంటిగ్రేట్స్ మనం వాడుతూ ఉండమండి. మంచి మంచి విలువైన వస్తువులను తీసుకుని వచ్చి ఆ ఆహారాన్ని సిద్ధపరుస్తాం. అయితే ఎన్ని రకాలైనటువంటి ఇంటిగ్రేట్స్ వాడి తయారు చేసినా కానీ అందులో ఉప్పు అనే పదార్థము మనం వాడకపోతే ఆ ఆహారం రుచించదండి. ఆ ఆహారం రుచించదు. ఎందుకంటే అందులో ఆ ఉప్పు లేకపోవడం కారణం. అదే రీతిగా మనందరి జీవితాలలో కూడా మనం చేసే క్రియలు ఎంత మంచివైనప్పటికీ కూడా అందులో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ఆ ప్రేమతోనే మనం చేయాలి, ఆ ప్రేమతోనే మనం భరించాలి, ఆ ప్రేమతోనే మనం సహించాలి, ఆ ప్రేమతోనే నవ్వాలి, ఆనందించాలి, సంతోషించాలి. అలాంటి ప్రేమతో మనం ధరించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనల్ని ఎంతమంది అయినా బాధ పెట్టి ఉండొచ్చు, ఎంతమంది అయినా నష్టపరిచి ఉండొచ్చు, ఎంతమంది అయినా మనకు వ్యతిరేకంగా మనకు శత్రువులు మన మీదికి ఆలోచనలు చేసి ఉండొచ్చు. అయితే అలాంటి వాడిని మనం ప్రేమతో క్షమించాలి. అలాంటి వాడిని మనం ప్రేమతో కనపరచాలి వారి ఎదుట. ప్రేమ సమస్త దోషములను కప్పులని వాక్యం సెలవిస్తావు. ప్రేమతోనే జయించాలండి. గొప్ప గొప్ప మహానుభావులు యేసయ్య ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళకు పోట్లాడడానికి శక్తి ఉన్నప్పటికీ కూడా ప్రేమతో జయించారండి. అందుకే చిరస్మయంగా చరిత్రలో వాళ్ళు నిలిచిపోయారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ మనం అనేక మందివి గొప్ప గొప్ప గాంధీ మహాత్ములైతేనేమి, దేశభక్తులందరి గురించి మనము చూడగలం. ఆ మాటలు, స్టేట్మెంట్స్. నాకు ఇన్స్పిరేషన్ యేసు ప్రభువే, ఆయన మార్గమే అని చెప్పుకొని ఈరోజు చరిత్రలో నిలిచిపోయారండి. ఆ రీతిగా మనం కూడా ఈరోజు నిలిచిపోవాలి అంటే, చరిత్రలో మనము కలిగి ఉండాలంటే ప్రేమ ధరించుకోవాలి. ప్రేమ లేకపోతే మనం ఏమి చేసినా అది వ్యర్థమే వ్యర్థమే. అందుకే భక్తుడు అంటాడు, ఈ కరుణ, దయ, వినయం, సాత్వికము, దీర్ఘశాంతము, ఒకరినొకరు ఓర్చుకోవడము, ఓర్పు కలిగి ఉండడము, క్షమించుకోవడము, వీటన్నిటిపైన అనుబంధమైన ప్రేమ గొప్పది. ఆ ప్రేమను ధరించుకోమంటున్నాడు. కనుక ఈ యొక్క సమయంలో మనమందరము కూడా ప్రేమ కలిగిన వారముగా జీవిద్దాం, ప్రేమను పంచుదాం, ప్రేమతో సహాయము చేద్దాం. ఆ రీతిగా జీవించి నడుచుకుందాం. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన కృప మనకు తోడుగా ఉండి మనం నడిపించునుగాక. ఆమేన్.